గైస్ టైం అయితే 12:02 అయితే దాంట్లాగా అప్రాక్సిమేట్లీ 12:03. సో ఏమవుతుందంటే నాకు నిద్ర రావట్లేదు. రేపు మార్నింగ్ నాకు ఎన్ని గంటలకు మమ్మీ ఇది చెప్పు. 6కి షూట్. 6 కంటే అదేలే 6:30కి. సో 6కి షూట్ అనమాట. నాకు నిద్ర పట్టట్లేదు. మా అమ్మ ఉంటే చాలా బాగా అందరి ముందర ఏంటంటే లైక్ మా మమ్మీ బంగారంలే అది వేరే విషయం. ఏంటంటే సో నాకు నిద్ర పట్టట్లేదు. రేపు మార్నింగ్ షూట్ ఉంది అంటే లైక్ కుతూహలంతో నిద్ర పట్టట్లేదు అనమాట. అమ్మ ఫస్ట్ టైం తెలుగు వర్డ్ బాగా పలికానమ్మా. సో అంటే నా లైఫ్లో అచీవ్మెంట్ ఇది. నిద్ర పట్టట్లేదు. రేపు మార్నింగ్ నాతో ఎవరితో కాంబినేషన్ సీన్ ఉందంట. అతను ఎవరా అని చెప్పి ఆతృతగా వెయిట్ చేస్తున్నాను. మీరు కూడా వెయిట్ చేయండి ఒక 5 minutes. గుడ్ నైట్. ప్రస్తుతానికి నిద్ర వస్తుంది. టైం అయితే మార్నింగ్ 6:30 అవుతుంది. లేచి 6కి లేచాను కానీ ఆ మత్తులో లేవలేకపోయాను. మా డైరెక్టర్ సాబ్ మార్నింగ్ 8 times కాల్ చేశాడు అనమాట. ఆ 8 times కాల్ చేశాడు. నేను నిద్ర లేవలే. అమ్మ రూమ్లో ఉన్నమ్మ వచ్చి మరి కాల్ ఎత్తి మాట్లాడింది కదా మమ్మీ. అది 8 times కాల్ చేసి చంపేశారు అనమాట నన్ను. సో ఇప్పుడైతే మేము ఏదో చేసింది మమ్మీ సున్నిపిండి అంట. దాని ఫేస్కి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే మీరు చూడలేరు కాబట్టి నేను దెయ్యంలా ఉంటాను. క్యూట్ గా ఫేస్ చూపిస్తాం. వెళ్ళే అప్పుడు నేను మీకు వీడియో ఆన్ చేస్తాను. ఫైనల్ అయితే మేము స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఇక్కడ మా ఫేవరెట్ ఫేవరెట్ అంటే ఫేమస్ అండ్ ఫేవరెట్ రెండు అనమాట. ఫేవరెట్ ఇడ్లీ సెంటర్ అనమాట ఇది. సో రాగి ఇడ్లీస్ అన్నీ ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. లైక్ పటాన్ చెరువులో ఇదే అంటే లైక్ మా సరౌండింగ్స్లో ఫేవరెట్ అండ్ ఫేమస్ ఫుడ్ సెంటర్ అయితే ఇది. సో ఇక్కడైతే కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేసి అయితే అక్కడికి వెళ్దాము. మళ్ళీ అక్కడికి వెళ్ళాక కూడా బ్రేక్ఫాస్ట్ చేయాలని నేను పోతాను కాబట్టి ఫస్ట్ ఇక్కడ చేస్తున్నాను. ఎందుకంటే సెట్లో మనకి ఎప్పుడు ఫుడ్ అవైలబిలిటీలో ఉంటుందో మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ ఫుడ్ తిని వెళ్ళడం చాలా అంటే చాలా బెటర్ కాబట్టి తింటున్నా. ఇప్పుడు స్టార్ట్ అయిపోయావు. యాక్చువల్లీ స్టార్ట్ అయిపోయిన తర్వాత నాకు గుర్తుకొచ్చి వ్లాగ్ ఉంది కదా అని. సో అనగా నేను ఇప్పుడు రికార్డ్ చేస్తుండే వెళ్ళే రూట్లో మాట్లాడుకుందాం. అండ్ వెళ్ళిన తర్వాత కూడా ఫుడ్ అయితే వచ్చేసింది. ఇంకా మమ్మీ వాళ్ళ ఫుడ్ కోసం వెయిటింగ్ అనమాట. ఇంకా తినేసి నేను రాగి పెసరట్టు ఉప్మా తింటున్నా. షూట్కి వెళ్ళగానే మా డైరెక్టర్ సాబ్ ఒక షాక్ ఇచ్చాడు అనమాట మాకు. ఏం షాక్ అంటే షూట్ మధ్యాహ్నం నుంచి అని చెప్పి పొద్దున ఫోన్లు కొడుతూనే ఉన్నాడు. 6:30 5:30 నుంచి లేపేసి ఇక్కడ పట్టుకొచ్చి మధ్యాహ్నం నుంచి షూట్ ఉంది అని చెప్పి అన్నాడు. ఇప్పుడు కొండలు కొట్లు ఇదిగో అలాంటి ఏమంటున్నా నా క్యారెక్టర్ స్లమ్ క్యారెక్టర్ అనమాట. అందుకని ఇలా తయారు చేశారు. నా జీవితంలో నేను ఇంత బ్లాక్ అవ్వలే. చాలా ఇరిటేటింగ్గా ఉంది నన్ను ఇలా చూసుకున్నాను. యాక్చువల్లీ ఈ లుక్లో నన్ను నేను చూసుకోలేకపోతున్నా. అంటే లంచ్ బ్రేక్ ఇచ్చారనమాట. ఇప్పుడే షార్ట్ అయిపోయింది. నెక్స్ట్ షార్ట్కి వెళ్తున్నాం అనమాట. నా షూట్ అయితే అయిపోయింది అనమాట. తినడానికి వచ్చాం. నా ఖానా ఖాతే హో గయా అంతేనా? ఖానా ఖాతే హో గయా. మమ్మీ థాలీ తీసుకుంది. నాన్ వెజ్ థాలీ. అద్భుతం అద్భుతం. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఐటమ్స్ నాకు ఈ ఫిష్ బాగా నచ్చింది. నాన్ వెజ్ థాలీ నా లైఫ్లో నాన్ వెజ్ థాలీ తినాలి నాకు చాలా కోరుకుంటేది. అది ఈరోజు తీరింది అనమాట. ఫుల్ నాన్ వెజ్ థాలీ. ఎక్కడో తెలుసా చెప్పనా? 90s 80s లో తింటున్నాము. చెప్పకనా కదా అది చెప్పా. ఇది నాట్ ఏ ప్రమోషన్. ప్రమోషన్ అయితే కాదు. జస్ట్ తినడానికి వచ్చాం. 90s 80s చాలా బాగుంది. అండ్ ఇక్కడ అంతా లైక్ ఒక్క నిమిషం
ఇదనమాట ఈ హోటల్లో స్పెషల్. 90s 80s రిలీజ్ అయిన మూవీస్ అన్నీ ఇక్కడ లైక్ హిట్. ఇక్కడ హిట్ అయిన మూవీస్ అన్నిట్లో వేస్తారు. బయట ఇంకా ఉన్నాయి. సో బ్లాక్ బస్టర్స్ అనమాట ఇవన్నీ. యా యాక్చువల్లీ మేము ప్లాట్ఫామ్ 65కి వెళ్ళినప్పుడు ఆప్రికాట్ డిలైట్ అనేది ఒక షేప్లో వచ్చింది. అది సో అట్లా వస్తుందేమో అనుకుంటే ఇది స్మాష్ చేసి వచ్చారు. బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుందా. మలై అంతే, మలై. ఇప్పుడు వచ్చేసి థాలీ తీసుకున్నాను నేను, నాన్ వెజ్ థాలీ చెప్పాను కదా. అందులో ఇది రవ్వ, గోధుమ రవ్వ కేసరి ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది. నాకు మసాలా అనిపిస్తుంది ఇట్లా ఫ్రూట్ బ్లాక్స్ వేసేసి. అందులో చక్కెర వేయలేదు, బెల్లం వేసారు. ఎంత బాగుందో. మా అమ్మ తిని బతికేస్తారు. వీడియో అయితే సెండ్ ఆఫ్ ఇచ్చేస్తున్నాం అనమాట. అయిపోయింది మొత్తం. నాది హాఫ్ డే షూట్ అయిపోయింది. షూట్ తర్వాత ఇప్పుడు మేము 1980s కూడా వచ్చి ఫుడ్ కూడా తినేస్తాం. ఇక్కడ మాత్రం ఇది మిలిటరీ హోటల్ కాబట్టి మనకి నాన్ వెజ్ థాలీ దొరికింది. ఓన్లీ చికెన్ అనమాట. చికెన్, ఫిష్, ఫుడ్ చాలా బాగుంది అనమాట. చాలా బాగుంది. ట్రై చేయండి ఇక్కడ ఎవరన్నా మణికొండలో ఉండే వాళ్ళైతే. వర్త్ మచ్చా, వర్త్ అనాలి. సో గైస్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. Don't forget to click on the bell icon. కింద బెల్ బటన్ ఉంటుంది కదా, దాన్ని గట్టి కొట్టండి. ఓకే, ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే కూడా షేర్ చేయండి. Share to your friends.